నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందికి ఒక అనుమానం ఉంది, జగన్మోహన్ రెడ్డి అంత ఘోరంగా ఎందుకు ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డికి కనీసం ఎందుకు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు 11 సీట్లు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబము కకలావికలం ఎందుకు అయిపోయింది అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. దానికి కారణాల్లో ఒక కారణం అయితే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. జంగారెడ్డిగూడెంలో 2022 మార్చి 9 నుంచి 12 వరకు 4 రోజులు కల్తీ మద్యం తాగినటువంటి, నాటు సారా తాగినటువంటి, కల్తీ సారా తాగినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో 12 మంది చనిపోతే, ఆ 12 మంది కల్తీ సారా వల్ల చనిపోలేదు, వాళ్ళది సహజ మరణాలే అని చెప్పినటువంటి దుర్మార్గుడు ఎవరైనా ఉంటే ఈ ప్రపంచంలో అది జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ తప్పైపోయిందయ్యా, ఎవడో కల్తీ సారా కాంచినాడు, వాళ్ళని శిక్షించండి, వీళ్ళకి ఏదైనా ప్రభుత్వం తరపున ఆదుకుందామని చెప్పింటే ఈ రోజు 25 కుటుంబాలు రోడ్డున పడేది కాదు. కానీ మా గవర్నమెంట్లో కల్తీ సారా లేదు అని చెప్పుకోవడం కోసం అసెంబ్లీలో ఇది కల్తీ సారా వల్ల జరిగిన మరణాలు కాదు, సహజ మరణాలు అని చెప్పి కొట్టి పారేశారు అసెంబ్లీలో. ఈ పాపాలన్నీ చుట్టుకొనే 11 సీట్లు వచ్చింది, కుటుంబం కూడా కకలావికలం అయిపోయింది. ఊరికే పోతుందా, 29 కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడ్డాయి. ఇక వివరాల్లోకి వెళ్తే వైకాపా పాపం కాదు, జగన్ పాపం అని పెట్టాలి హెడ్డింగ్. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం మృతుల కుటుంబాలు పట్టించుకొని నాటి వైకాపా ప్రభుత్వం. అరే తప్పైపోయింది, నాటు సారా అనేది ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసి పోలీసులు దాడి చేసిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నా కూడా కొన్ని చోట్ల రూరల్ ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది. సో మేము నిందితులను శిక్షిస్తాము, వీళ్ళను ఆదుకుంటామని ఒక మాట చెప్పింటే 25 కుటుంబాలు ఈరోజు రోడ్డున పడే అవకాశమే ఉండేది కాదు. కానీ దాన్ని కప్పిపుచ్చడానికి అవి సహజ మరణాలని చెప్పి ₹1 కూడా ఆర్థిక సహాయం చేయకపోవడంతో 25 కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి. వీళ్ళ పాపమే తగిలి ఆయనకు 11 సీట్లు వచ్చింది, ప్రతిపక్ష హోదా పోయింది, కుటుంబంలో కూడా కలహాలు వచ్చింది. పాపం ఊరికా పోదు. చూడండి, నాటి వాటిని కల్తీ మద్యం చావులుగా గుర్తించేందుకు నిరాకరణ, అది వాళ్ళు చనిపోయింది సహజంగానే చనిపోయినారు, కల్తీ మద్యంతో కాదని చెప్పి అప్పుడు చాలా బలంగా ఉండేవాడు కదా, 151 ఎమ్మెల్యేలు, దాదాపు 30 మంది ఎంపీలు, మొత్తం పగడ్బందీగా అడ్మినిస్ట్రేషన్ అంతా ఉండేది కాబట్టి ఆయన్ని కాపాడడం కోసము, ఆయన మీద మచ్చ పడకుండా ఉండడం కోసము వాటిని కల్తీ మద్యం చావులుగా గుర్తించేందుకు నిరాకరించారు. సహజ మరణాలంటూ అసెంబ్లీ సాక్షిగా కొట్టి పారేసిన అప్పటి సీఎం. ఒరే నాయన, కల్తీ మద్యం తాగినారని చెప్పి తాగినోళ్లే చెప్తే కూడా అందులో కొంతమంది బయటపడ్డారు కూడా ప్రాణాలతో. వాళ్ళు మేము తాగింది కల్తీ మద్యం అని తాగినోడే చెప్తే కూడా ఈయన సారాయి వల్ల చచ్చిపోలేదు, సహజ మరణాలని అసెంబ్లీ సాక్షిగా కొట్టిపారేశాడు. ఆ రోజు కనుక అది నిజంగానే కల్తీ సారా వల్ల చనిపోయారు అని గుర్తించి ఉంటే ఈ రోజు 25 కుటుంబాలు రోడ్డున పడేది కాదు. ఇట్లా తుగ్లక్ పరిపాలన చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. పోషించేవారు లేక, ప్రభుత్వ సాయం అందక బాధితుల ఆక్రందనలు. ప్రభుత్వ సాయం ఎందుకు అందలేదు? ఈ మహానుభావుడు దాన్ని సహజ మరణాలని చెప్పేశాడు. అది కనుక కల్తీ మద్యం వల్ల చనిపోయారనేటువంటి ఒక రిపోర్ట్ ఇచ్చి ఉంటే వాళ్ళకు ప్రభుత్వం సహాయం చేసి ఉండేది. కానీ సహజ మరణాలని చెప్పడం చేత ఆ కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అయితే అందడం లేదు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రశాంతంగా ఉండే ఆ పట్టణంలో 2022 మార్చి 9 నుంచి 12 వరకు 4 రోజులు మరణ మృదంగం మోగింది. కల్తీ సారా మద్యం, కల్తీ సారానే తాగినారా లేకపోతే జగనన్న బ్రాండ్లు తాగారా, అది కూడా విచారణ కూడా చేయలేదు. కల్తీ సారా మద్యం రక్కసి ఏకంగా 25 మందిని బలి తీసుకుంది. పోషించే వాళ్ళు లేక అర్ధాంతరంగా చనిపోవడంతో ఆ కుటుంబాలు వీధిన పడ్డాయి. ఈ పాపాలు ఊరికా పోతాయా? పోవు. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెము రాజకీయాల్లో ఉన్నప్పుడు మానవత్వం ఉండాలి. ఇప్పుడు నిజంగానే చనిపోయినారనంటే అప్పుడు నీ గవర్నమెంట్ ఏమైనా పడిపోయేదా? నీకేమైనా మచ్చ జరిగేదా? ఇదే ప్రథమమా? మన రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి చనిపోవడం ఇదే ప్రథమం కాదు కదా. మరి ఎందుకు నువ్వు సహజ మరణాలని ఆ రోజు అసెంబ్లీలో చెప్పావు? నువ్వు అసెంబ్లీలో చెప్పడం వల్ల, అది ధృవీకరించకపోవడం వల్ల, కల్తీ మద్యమే తాగి చనిపోయారు అని ధృవీకరించకపోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు రోడ్డున పడ్డారు. ఇక్కడ చూడండి, పాచి పని చేసుకొని బతుకుతున్న ఆయన ఉపేంద్ర 36 బతికి ఉన్నప్పుడు నన్ను ఇంటి నుంచి కాలు కూడా బయట పెట్టుకోకుండా చూసుకున్నారు. ఇప్పుడు 4 ఇళ్లలో పాచి పని చేసుకుంటూ 2 పిల్లలను పోషిస్తున్నాను, రేషన్ బియ్యం తిని బతుకుతున్నాము, నెలకు సంపాదించే 5,000లో ఇంటి అద్దెకే 2,500 పోతుంది. కల్తీ మద్యం మా జీవితాలను నాశనం చేసిందని
సునాని ప్రియ అనే ఆమె వీళ్ళ భర్త ఉపేంద్ర బతికున్నప్పుడు కాలు కూడా బయట పెట్టుకోకుండా ఆయనే కష్టపడి సంపాదించి పోషించేవాడు. ఆయనకి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈమె భర్త జగన్మోహన్ రెడ్డి గారి జే బ్రాండే తాగినాడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కల్తీ మద్యమే తాగాడు, చనిపోయాడు. కానీ ప్రభుత్వం దాన్ని సహజ మరణంగా గుర్తించడం వల్ల, ప్రభుత్వం నుంచి సహాయం అందకపోవడం వల్ల పాచి పనులు చేసుకుంటా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పాపాలన్నీ ఊరికా పోవు, ఇది చుట్టుకొని ఇంకా అధపాతాళానికి పడిపోవడం మాత్రం ఖాయం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.